హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. ఈరోజు సాటర్డే. నిన్నైతే మనం ఈవినింగ్ టొరంటో నుంచి బయలుదేరి డెట్రాయిట్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వచ్చేసి ఉంటుంది. ముందు ఈ వీడియో చూసే ముందు అయితే ఆ వీడియో అయితే చూసేసి వచ్చేసేయండి. చాలా డీటెయిల్స్ షేర్ చేసుకున్నాం మనము, యూఎస్కి ఎట్లా రావడము, యూఎస్లో మొబైల్ డేటా ఎలా ఏంటి అనేది. ఫైనల్లీ ద ట్రిప్ ఈజ్ ఆన్. సో ఎక్కడికి అని చెప్పి ఆశ్చర్యపడిపోతున్నారా? సో మేము వచ్చేసి, నేను ఆల్రెడీ ముందు మెన్షన్ చేశాను కదా, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని స్టేట్ అని చెప్పి. ఇది మనకి సమ్మర్ టైం కాబట్టి మనం ఇండియాలో ఉంటే కనుక షిమ్లానో కులు మనాలిలో వెళ్ళే వాళ్ళం కదా. అలానే మనం ఇక్కడ యూఎస్లో ఉన్న రాకీ మౌంటైన్స్ విచ్ ఈజ్ ఇన్ కొలరాడో స్టేట్, డెన్వర్ అనే ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ నుంచి డెన్వర్ అనే ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము. సో కొలరాడో స్టేట్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ట్రిప్ మొత్తం వచ్చేసి 3 days, లైక్ సాటర్డే, సండే అండ్ మండే. డెట్రాయిట్ ఎందుకు వచ్చాను అంటే, ఆల్రెడీ మీరు తెలిసి ఉంటుంది, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ యూఎస్ డొమెస్టిక్ అవుతుంది కాబట్టి చీప్ ఉంటాయని. అందుకని చెప్పి నిన్న మేము టొరంటో నుంచి డ్రైవ్ చేసుకుంటా డెట్రాయిట్కి వచ్చి ఓవర్ నైట్ స్టే చేసి, ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ ఇప్పుడు 8:45కి ఉంది. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి, మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. మన ఫ్లైట్ అయితే ఇదే అనమాట ఈరోజుకి. ఫైనల్లీ మనమైతే ల్యాండ్ అయిపోయాము కొలరాడోలో ఉన్న డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఇది ఫస్ట్ టైం కాదు, నా సెకండ్ టైము. లాస్ట్ 2022 క్రిస్మస్ టైంలో క్యాలీ వెళ్ళాను కదా. సో అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు టాపర్ ఇక్కడే ఉందన్నమాట. ఆ రోజైతే అసలు చుక్కలు కనిపించినాయి. లాంజ్ అయితే ఏది యాక్సెస్ లేకుండే, ఓన్లీ మనదేమో ఓవర్ నైట్ అంతా స్టే ఉండే ఇక్కడ ఎయిర్పోర్ట్లో. సో ఇంకా అలానే కుర్చీలో కూర్చొని అట్లా గడిపేసి, మన దగ్గర లగేజ్ కూడా ఉండే, పడుకోలేము కూడా, మళ్ళీ ఎవడైనా వేసేస్తారు. అందుకని చెప్పి అట్లా గడిపి ఇంక అప్పుడైతే వెళ్ళాను. ఇప్పుడైతే అలాంటి అవసరం లేదు, ఎందుకంటే మన డెస్టినేషన్ ఏది కాబట్టి. సో ఈరోజు అయితే మన ట్రిప్లో నేను, మన రూమ్మేట్ వినీత్, అట్లానే ఆట్1 నుంచి మన హీరో ఫనీ రోహిత్, అట్లానే వినీత్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ శ్రీనివాస్ అని చెప్పి న్యూయార్క్లో ఉంటాడు. సో వీళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళది ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదు, ప్రాబ్లీ ఇంకో 10-15 minutes పడుతుంది. సో అంత లోపల ఫ్రెష్ అయిపోయి మనము వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే, మన కార్ ఆల్రెడీ బుక్ చేసాము, రెంటల్ కారు హెడ్స్లో. సో ఏ కార్ అనేది ఇంకా మనకు తెలీదు, బట్ చెక్ ఇన్ అయితే చేసాము. సో ఫస్ట్ వీళ్ళు రాగానే కలిసి ఫ్రెష్ అవుతారంటే అయిపోయి, అప్పుడు మనం కార్ రెంటల్ తీసుకొని డైరెక్ట్ ఈరోజు ప్లేసెస్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. మోడల్ సూపర్ మోడల్ హడల్ మనమైతే టెర్మినల్ బిలో దిగాము. అక్కడి నుంచి కార్ రెంటల్కి రావాలంటే ఫస్ట్ ఒక ట్రైన్ పట్టుకొని బ్యాగేజ్ క్లెయిమ్ తీసుకోవడానికి స్పేస్ ఉంటుంది. అక్కడికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ షటిల్ బస్ పట్టుకొని కార్ రెంటల్కి రావాల్సి వస్తుంది. యూజువల్గా అన్ని ఎయిర్పోర్ట్ పికప్స్ ఉంటాయి కదా, కానీ డెన్వర్ ఎయిర్పోర్ట్ కొంచెము తేడాగా ఉంది. బస్సులో ఇప్పుడే వచ్చాము. సో మన వాళ్ళు లైన్లో నుంచి ఉన్నారు. ఆల్రెడీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. జస్ట్ కార్, ఇన్ కేసు కార్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, డైరెక్ట్ కార్ తీసుకునేది ఉండే, బట్ అది ఎందుకో ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్పి చూపిస్తాం. అందుకని లైన్లో నుంచొని కార్ పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బై ద వే ఏంటి అంటే, మనము స్టార్ట్ అయింది టొరంటో ఆర్ డెట్రాయిట్, అది వచ్చేసి ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో ఉంటుంది. ఇది ఈ డెన్వర్ అనేదేమో మౌంటైన్ స్టాండర్డ్ టైం అనమాట, విచ్ ఈజ్ సిమిలర్ టు బ్యాన్ ఫ్లో టైం ఎంత ఉంటుందో మొత్తం ఆ టైంలో అంతా ఒకటి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా 2 hours బిహైండ్ అనమాట. సో ఇక్కడ టైం వచ్చేసి ప్రెసెంట్ 11:30 అయింది. అదే మన టొరంటో ఆర్ డెట్రాయిట్లో అయితే కనుక 1:30 అవుతుంది అనమాట టైం. సో లైట్గా ఆకలి స్టార్ట్ అయింది. లిటరల్లీ భయ్య, మనకి డెట్రాయిట్లో సెక్యూరిటీ చెక్ టైం పట్టినంత కూడా అదే ఇంకా చాలా త్వరగా అయిపోయింది. 10-15 minutesలో ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 20 minutes దాటిపోయింది కూడా ఇక్కడికి వచ్చి. స్టిల్ ఇంకా మన వాళ్ళు లైన్లోనే ఉన్నారు కార్ పిక్ చేసుకుందామని చెప్పి. వీళ్ళు కారు రెంటల్ చేస్తున్నారా లేకపోతే కార్లు తయారు చేసేస్తున్నారా అర్థం కావట్లేదు అసలు. చిరాకు. ఆల్రెడీ టైం 12 అవుతుంది. సో ఈ మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి. ఎండలు కూడా చూసుకుంటే, సో ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ వచ్చేసి థండర్ స్టార్మ్స్, రెయిన్ ఉన్నాయన్నట్టు అంటున్నారు మరి. బట్ ఇప్పుడుకైతే ప్రస్తుతానికి చాలా సన్నీగానే ఉంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees Celsius ఉందన్నమాట. ఫైనలీ మన కార్ అయితే వచ్చేసింది. మనము బుక్ చేసుకుంది నిసాన్ రోగ్. మనం స్టార్ట్ అయ్యామో లేదో, ఫుల్ ట్రాఫిక్. ఇది మేబీ చిన్న సిటీ వచ్చినట్టుంది ఆరోరా, అందుకనే ఫుల్ ట్రాఫిక్ ఉంది. వన్స్ ఇది దాటితే మనకి ఒక 1 hour డ్రైవ్ మన కొలరాడో స్ప్రింగ్స్కి. ఎలానో లంచ్ టైం అవుతుంది కాబట్టి మధ్యలో వ్యూస్ అవన్నీ చూసుకుంటూ మనం అక్కడికి వెళ్ళిపోతాం. నాకు తెలిసి వర్షము టొరంటో నుంచి డెట్రాయిట్ నుంచి ఇక్కడ వరకు వస్తున్నట్టుంది. ఇప్పుడే అలా పడి మళ్ళీ తగ్గిపోయింది. ఏంటో ఈ క్లౌడీ క్లైమేట్.
బాగానే ఎక్స్ట్రా నువ్వు ఎయిర్లైన్స్ వచ్చారా? యునైటెడ్ ఎయిర్లైన్స్. నువ్వు బ్రో? యునైటెడ్ బ్రో. మనం దేంట్లో వచ్చాంరా? యునైటెడ్ యునైటెడ్ ఎయిర్లైన్స్. యునైటెడ్ అస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చేసుకొని మనమైతే కొలరాడో స్ప్రింగ్స్ అనే సిటీకి వచ్చేసాము. ఇక్కడ కొత్తగా ఇటాలియన్ ట్రై చేద్దాము అని చెప్పి పారా విసినీస్ ఇటాలియన్ ఫిష్ అని ఉంది, ఇక్కడికి వచ్చాం. లంచ్ అయితే అయిపోయింది, మంచి ఇటాలియన్ క్యూజిన్, బిల్లు కూడా బాగానే వాసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము కొలరాడో స్ప్రింగ్స్ నుంచి రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అని చెప్పి ఉంది, ఒక 60 కిలోమీటర్స్ 1 hour డ్రైవ్ అనమాట. అక్కడికి వెళ్ళిపోతున్నాం. Mama, you're Canadian, but we are in US. It's 60 miles. కిలోమీటర్స్ అన్నానా? సరే, 60 miles. మన డ్రైవ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సింగిల్ రోడ్ ఉంది కదా, సో మంచిగా. ముందు వర్క్ జోన్ ఉండే కానీ అక్కడ కొంచెము బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది, 45 లిమిట్ కాబట్టి. ఇక్కడ మాత్రము చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రైవ్ మాత్రము, ఇట్లా కొండల మధ్యలో నుంచి వెళ్తుంది అసలు. మనమైతే వచ్చేసాం రాయల్ జార్జ్ బ్రిడ్జ్, ద ఫస్ట్ స్టాప్ ఇన్ కొలరాడో. సో దీనికి లోపల టికెట్ ఉంటుంది అనుకుంటా బ్రిడ్జ్కి. డ్రోన్లో అయితే మంచి వ్యూ ఉంటుంది అనుకున్నా కానీ డ్రోన్స్ అసలు ఎగిరేయకూడదు అంటే ఇక్కడ ప్రొహిబిటెడ్, నాట్ ఈవెన్ ఇన్ ద పార్కింగ్ లాట్. సారీ, కాంట్ హెల్ప్. దీనికి టికెట్ ప్రైస్లు వచ్చేసి జనరల్ అడ్మిషన్ $37 అంట, US. అది దాంట్లో గండలో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వేరే కూడా ఉన్నాయి, జిప్ లైన్ అండ్ స్కై కోస్టర్ అని. జిప్ లైన్ అయితే ప్రెసెంట్లీ టెంపరీ క్లోజ్డ్ అంట, సో ఇంకా జనరల్ అడ్మిషనే తీసుకోవాలి. మన రాయల్ జార్జ్ బ్రిడ్జ్ వచ్చేసాం. మనకి గండోలా యాక్సెస్ కూడా ఉంది. ఇక్కడ కనుక చూసుకుంటే మధ్యలో గండోలా వెళ్తుంది కదా, సో ఇది కొంచెం సేపట్లో అయితే ఎక్కుదాము. ప్రస్తుతానికైతే అట్లా ఇది చేద్దామని చెప్పి బ్రిడ్జ్ వైపు ఇటు వచ్చాము. ఇక్కడ కింద చూసారా, అమ్మది నమ్మ బత్తాయో, 2 మౌంటైన్స్ మధ్యలో కట్టారు ఈ బ్రిడ్జ్. ఇది వచ్చేసి బ్రిడ్జ్ వ్యూ అంట. ఇక్కడ నుంచి క్రేజీగా అనిపిస్తుంది బ్రిడ్జ్. మీరు కనుక చూస్తే ఇందాక అంత క్లియర్ లేదు కదా. వచ్చేసాం. యప్. సో ఇలా ఉంటుంది అనమాట మన బ్రిడ్జ్, 2 మౌంటైన్స్ని కనెక్ట్ చేసుకుంటూ. అలా బ్రిడ్జ్ని క్రాస్ చేశాక మనం గండోలా తీసుకుని ఉందని చెప్పాను కదా, సో గండోలాకి నడుస్తున్నాం. ఇదేమో పెద్ద హైక్ లాగా ఉంది, అప్స్ అండ్ డౌన్స్. ఎండలో తోలు తీరిపోతుంది అసలు. గాయస్ ఇటు సోపేస్తాడు, విండ్ ఫుల్ ఎక్కువ వల్ల కేబుల్స్ ఊగుతున్నాయి అంట, అందుకని చెప్పి గండలో క్లోజ్ అంట. ఈయన మా షటిల్ ఉంది కానీ అదేమో జాన్ డియర్ ట్రాక్టర్ పట్టుకొని వస్తుంది. అది మనము యాక్చువల్గా జాగ్ చేస్తే దానికంటే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం, అంత స్లోగా వస్తుంది అనమాట అది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇంక మళ్ళీ పీచే మూడు వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం కార్ పార్కింగ్ దగ్గరికి. రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. ఫుల్ డిసప్పాయింట్మెంట్. అటు గండోలా లేదు, దానికి రీప్లేస్మెంట్గా జిప్ లైన్ ఇవ్వమంటే అది ఇవ్వలేదు, పెద్ద వేస్ట్గానే ఉన్నాయి. బట్ బ్రిడ్జ్ అయితే ఓకే, వ్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ జస్ట్ ఇంకా దానికోసమే దాని మీద 2 times వాకింగ్ లాగా అనమాట వార్మప్ చేసుకున్నాం. రేపు యాక్చువల్గా మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మన హైక్ చేయడానికి. సో అందుకని ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రేట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ అని చెప్పి ఉంది. ఎంత ఒక 140 miles అనమాట, విచ్ టేక్స్ 2.5 hours. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో వెళ్ళేటప్పటికి 8:50 అట్లా అవుతుంది అనమాట. ఈ సమ్మర్ కాబట్టి మనకి 9 o'clock వరకు ఆల్మోస్ట్ లైట్ ఉంటుంది. సో అదే హోప్తో వెళ్తున్నాం అనమాట. మనమైతే ఆన్ ద వేలో ఉన్నాం కాబట్టి సాలిడ్ పురుగు కాదు కానీ సాలిడా అక్కడైతే ఆగి మనం మెక్డీలో రిఫ్రెష్మెంట్స్ అయితే తీసుకున్నాము. చూస్తూ ఉంటే కనుక లైటింగ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. మొత్తం చుట్టుపక్కల లైక్ మౌంటైన్సే ఉన్నాయి. సో మెల్లగా సూర్యుడు కిందకి దిగుతున్నాడు అనుకుంటా. రోడ్లు కూడా అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. గోప్రో షాట్లు కొన్ని తీసాను, అవి వేస్తాను చూసేయండి. పక్కనే అది రివర్ అనుకుంటా, రివర్ అండ్ మౌంటైన్స్ 2 way. బాబా అసలు ఇచ్చి పడేసింది రోడ్డు మాత్రము. ఇంకా ఒక 1.5 సేపు ఉంది మన గ్రేట్ శాండ్ డ్యూన్స్కి వెళ్ళడానికి.
రోడ్స్ భయ్యా ఇవి, అసలు క్రేజీ ఉన్నాయి. జస్ట్ 2-వే అండ్ మౌంటైన్స్. బాబా కంట్రీ సైడ్ రోడ్స్ లాగా ఉన్నాయి. కంట్రీ సైడ్ లాగా ఏంటి, కంట్రీ సైడ్ రోడ్స్ అయ్యి. Great Sand Dunes, still 25 minutes, 22 miles only. బాబా ఇక్కడ చూడు క్రేజీ ఉంది సన్సెట్, అసలు మౌంటైన్స్ బ్యాక్ డ్రాప్ లో. అరోరానా గోల్డెన్ ఆర్. హలో గైస్, మనమైతే ఫైనల్గా వచ్చేసాము గ్రేట్ శాండ్ డ్యూన్స్. అన్ఫార్చునేట్లీ క్లౌడీగా ఉండడం వల్ల అండ్ అట్లానే లైట్ ఫెయిల్యూర్ వల్ల మనం కొంచెం లేట్గా రీచ్ అయ్యాము. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనం శాండ్ డ్యూన్స్లోనే ఉన్నాము. ఇక్కడైతే క్రేజీ ఉంది అసలు లొకేషన్. నడుచుకొని వెళ్ళడానికి ఉందా? అందరు నడుస్తున్నారు కదా, వాటర్లో నడుస్తున్నారు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వచ్చి అక్కడ రిలాక్స్ అయ్యి ఇప్పుడు వస్తున్నారు. ఓ మనమైతే శాండ్ డ్యూన్స్ లో నడుస్తున్నాము ఇప్పుడే. జస్ట్ వాటర్ అయితే అబ్బా అరే ఏం చల్లగుంటారా వాటర్ అసలు. రెండు మిక్స్ ఇక్కడ, శాండ్ ప్లస్ వాటర్. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. శాండ్ డ్యూన్స్ మొత్తం శాండ్ ప్లస్ వాటర్. ఆహా ఫుల్ చల్లగా ఉంది కదా. మన గ్రేట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ అయిపోయాక హోటల్కి స్టార్ట్ అయ్యాము, విచ్ ఈస్ ఇన్ ప్యూబ్లో. చూసుకుంటే కనుక దారిలో మొత్తం అంతా మబ్బులే, క్లౌడ్స్, అసలు ఏమీ కనిపించట్లేదు. ఈ పార్కింగ్ లైట్స్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మ్యాప్లో కూడా మొత్తం ఆరెంజ్ ఉంది. క్లౌడ్స్ ఫుల్. ఫైనల్గా వర్షంలో మబ్బుల్లో అన్నిట్లో నడుపుకుంటూ ట్యూబ్లోకి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 12 అవుతుంది ఆల్మోస్ట్. డిన్నర్ కూడా చేయలేదు. సో మీరు చూస్తున్నారు కదా, టాకో బెల్ ఒకటి ఓపెన్ ఉంది, అంటే ఇంకొన్ని కూడా ఉన్నాయి. బట్ మా హోటల్కి దగ్గరలో ఈ టాకో బెల్లో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఇది ఓన్లీ డ్రైవ్ త్రూ ఉందన్నమాట. ఇక్కడ తీసుకొని ఇంకా ఇద్దరు హోటల్లో కానీ అట్లా తినేసి వెళ్ళి ఇంకా మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోవడం. అబ్బా ఫుల్ అలసిపోయాము. ఆ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము అట్ అరౌండ్ 12:30 ఈరోజు. సో సండే అయితే వచ్చేసింది. ఇట్ వాస్ అ వెరీ లాంగ్ టైరింగ్ డే అండ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ డే అట్ కొలరాడో. సో ఇప్పుడు పడుకొని ఫస్ట్ డిన్నర్ చేసి తర్వాత మంచి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ కలుద్దాము. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అసలు మొత్తం మబ్బులే కనిపిస్తుంది కదా అంతా. అసలు ఇది నమ్మ ఫుల్ టీ షర్ట్ వేసుకొచ్చాము ఈరోజు హైకింగ్ చేద్దామని. ఫుల్ చల్లి పడుతుంది. ఓ ఓ మన దగ్గర వింటర్ బూట్స్ కూడా లేవే. జారీ పడ్డామంటే సాయిరామ్.